తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అతనికి 64, ఆమెకు 35 సంవత్సరాలు. ఇద్దరి మధ్య ఏదో సందర్భాలలో ఏర్పడ్డటువంటి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో గత 6 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య తలెత్తినటువంటి ఒక వివాదం నేపథ్యంలో మహిళను ఇప్పుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత మృతదేహం ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే షాక్ అవ్వడమే కాదు, అతని క్రిమినల్ మైండ్ చూస్తే ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. అంత దారుణమైనటువంటి ఆలోచనతోనే చేశాడు ఈ మర్డర్. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన రామ్ సింగ్ పరిహార్ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ప్రీతి అనే మహిళతో గత 6 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే డబ్బు విషయంలో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జనవరి 8వ తేదీన ప్రీతిని హత్య చేసినటువంటి పరిహార్ మృతదేహాన్ని అద్దె ఇంట్లో ఉంచి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి రోజు కొన్ని భాగాలను ఓ పెద్ద ఇనుప పెట్టెలో పెట్టి కాల్చడం మొదలుపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా 7 రోజుల పాటు ఇదే పని చేశాడు. శనివారం రాత్రి మిగిలిన శరీర భాగాలు కాలిపోయిన ఎముకలు ఉన్న పెట్టెలను తన రెండో భార్య ఇంటికి తరలించేందుకు ఓ లోడర్ ఆటోను మాట్లాడుకున్నాడు. ఇదే అతన్ని పట్టించిందిగా. అయితే ఆటోలో ఆ ఇనుప పెట్టెను పెట్టుకున్న ఆటో డ్రైవర్కి అందులో నుంచి భయంకరమైనటువంటి దుర్వాసనతో పాటు పెట్టె నుంచి కారుతున్నటువంటి ద్రవాన్ని చూసి భయాందోళనకు గురయ్యాడు అతను. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడికి వచ్చేలోపే ఈ నిందితుడు రామ్ సింగ్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పోలీసులు పెట్టెను తెరిచి చూడగా అందులో కాలిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఒక మనిషి ఎముకలు, శరీర భాగాలు కనిపించాయి. ఒక్కసారిగా షాక్ అయ్యారంతా వారు. ఈ ఘటన పైన హత్య కేసు నమోదు చేసినటువంటి పోలీసులు హత్యకు సహకరించాడన్నటువంటి అనుమానంతో నిందితుడి కుమారుడిని మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారీలో ఉన్నటువంటి రామ్ సింగ్ కోసం ఇప్పుడు ముమ్మరంగా గాలిస్తున్నారు. కానీ చూడండి ఎంత దారుణమైనటువంటి మైండ్ సెట్ తోటి ఇవాళ రేపు మనుషులు ఉన్నారనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో చూసాం. గతంలో డ్రమ్లో పెట్టి చంపేసినటువంటి ఘటనలు, ఎక్కడికక్కడ ముక్కలు చేసి నదిలో పడేసినటువంటి ఘటనలు, ఇంకొకటి ఇంట్లోనే పూర్తిగా సిమెంట్తో ప్లాస్టింగ్ చేసి అందరూ కలిపేసేటువంటి ఘటనలు. అంటే ఒక చంపేసిన తర్వాత వ్యక్తిని దొరకకుండా ఉండడానికి ఎంత క్రిమినల్ మైండ్ను ఉపయోగిస్తున్నారో వ్యక్తులు అనేటువంటిది మనకు రోజుకొక వార్త చూసినప్పుడల్లా ఒక కొత్త అంశం వెలుగులోకి వస్తుంది. ఈ వ్యక్తి కూడా వీరు చేసిందే తప్పు, అక్రమ సంబంధం పెట్టుకున్నారు, సహజీవనం కొనసాగించారు. ఆ ఏజ్లో 60+ ఏజ్లో ఆ వ్యక్తి ఇంత దారుణమైనటువంటి పనికి ఒడిగట్టడమే కాకుండా ఆ మహిళతో గొడవ పడ్డ తర్వాతనైనా కూడా ఎవరి దారి వారు చూసుకొని ఎవరు బ్రతుకు వారు బతుకుతే అయిపోతుండేటువంటి విషయానికి ఇప్పుడు ఏకంగా ఆ మహిళను హత్య చేసి దారుణంగా మర్డర్ చేసిన తర్వాత తానెక్కడ దొరికిపోతానో అని చెప్పేసి దొరకకుండా ఉండడానికి ఎంత క్రిమినల్ బ్రెయిన్ యూజ్ చేశాడో చూడండి. సినిమాలో చూసినటువంటిగా విధంగా కనిపిస్తుంది ఈ యొక్క వార్త. సినిమాలో కనుక డైరెక్టర్లు కొత్త ఇన్నోవేషన్ తోటి ఏదో చేస్తారు చూస్తున్నారు, అలా కనిపిస్తుంది ఈ ఘటన. ఆ మహిళ బాడీని మొత్తం ఎక్కడికక్కడ పార్ట్స్ ముక్కలు చేసి, అంటే ఆనవాళ్ళు దొరకకుండా, సాక్ష్యాలు దొరకకుండా, అంటే రేపు పొద్దున ఎప్పుడైనా ఈ హత్యకు సంబంధించి అనుమానితుల్లో తనని చేర్చి పోలీసులు విచారించినా కూడా ఇలాంటి సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండేందుకు ఆ బాడీనన్ని ముక్కలు చేసి పూర్తిగా ఎక్కడన్నా పడేసినా దొరికిపోతాయి, భూమిలో పాతి పెట్టినా మళ్ళీ దొరికిపోతాయి, వాటర్లో వేసినా కూడా గాలిస్తో దొరకవచ్చు. కానీ అసలు గాల్లోనే కలిసిపోయేటువంటి విధంగా ఏ ఆనవాళ్ళు కూడా లేకుండా ఉండాలంటే ముక్కలు చేసి ఆ ముక్కల్ని కాలబెట్టేసి బూడిద చేసి ఆ బూడిదను గాల్లో కలపాలని చెప్పేసి అనుకున్నాడు ఆ వ్యక్తి. అందుకే దశల వారీగా 7 రోజుల పాటు కొన్ని ముక్కలను, బాడీ పార్ట్స్ అన్నింటినీ కూడా తీసుకువెళ్ళి బయట కాల్చేసి ఎవరికి తెలియకుండా గాల్లో కలిపేసి చివరి పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకువెళ్తుండగా దొరికేశాడు. చేసిన పాపం ఊరికే పోదు కదా. పోలీసులు ఇన్ఫర్మేషన్ అందగానే వెంటనే అక్కడికి చేరుకున్నారు. అసలు విషయాన్ని కనిపెట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతన్ని పరారులో ఉన్నటువంటి కోసం గాలిస్తున్నారు. ఇప్పుడు తీసుకెళ్ళి జైలు వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కానీ ఈ ఘటన మనుషుల రోజుకి పెరిగిపోతున్నటువంటి క్రూయల్ మైండ్ సెట్ ఏ రకంగా ఉంటుందనే దానికి మరొక ఉదాహరణగా మారింది.